జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువలగడియే శరణం. ఈరోజు భోగి కదా, ధనుర్మాసం నెల రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు భోగి రోజున గోదా కృష్ణులకి మనం కళ్యాణం చేసుకోవాలన్నమాట. భోగి పండుగ రోజున ఉదయం తిరువారాధన కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి కళ్యాణానికి బట్టలు మార్చుకొని వస్త్రాలు మార్చి అప్పుడు ఇలా ఒక వేదిక మీద అలా స్వామిని అమ్మని ఇలా వేయించేపు చేసుకోవాలి. ఇదిగోండి, ఉదయం తిరువారాధన అయింది, పాసురం నివేదన అన్నీ అయిన తర్వాత ఇలా కళ్యాణం కోసమని ఈ గోదాకృష్ణుల్ని గరుడాల వారు ఆంజనేయ స్వామి అంటే పెరియ తిరువడి, సిరువు తిరువడి, సుదర్శన పెరుమాళని ఇలా వేయించేపు చేసుకున్నాం. ఇక్కడ గోదా కళ్యాణానికి కావాల్సిన ఏమేమి సమకూర్చుకోవాలో అవి చూపిస్తున్నాము. అయిగోండి, అమ్మవారికి సూత్రాలు, జీలకర్ర బెల్లం, స్వామివారి హస్తాలకు ధరించేయటానికి కంకణాలు, ఇది యజ్ఞోపవీతం, మాలలు, ఇవి తలంబ్రాలు అన్నమాట. ఇవి తలంబ్రాలు. ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత అప్పుడు మనం కళ్యాణం చేసుకోవటం ప్రారంభం చేయాలన్నమాట. ఈ కళ్యాణాన్ని చేసుకోవటాన్ని నేను ఇంకో వీడియో చేస్తాను. ఇదిగోండి, ఇలా సింహాసనం మీద మాకు అంటే మా ఊర్లో ఉన్న పెరుమాళ్ళు, ఇక్కడ పెరుమాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, అందుకే గోదాకృష్ణులు ఇద్దరు ఉంటారనమాట. ఇద్దరికీ కూడా కళ్యాణం చేస్తున్నాము. అయిగోండి, కళ్యాణానికి కావాల్సినవన్నీ ఇలా తమలపాకుకి ఇలా కంకణాలు హస్తానికి ధరించేయడానికి చేసుకోవాలి. ఈ యజ్ఞోపవీతాలు, విమాలు, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం ఇలా వేయించేసి చేసుకున్న తర్వాత అప్పుడు నేను కళ్యాణం చేసుకోవటాన్ని ఇంకో వీడియో చేస్తాను. ముందు ఇలా అన్నీ సమకూర్చుకొని ప్రసాదాలు కూడా తయారు చేసుకొని, అంటే మేము ఈరోజు బూరెలు, పులిహార ఇంకా కొన్ని చేసాము ప్రసాదాలు. ఆఖరిన అవన్నీ కళ్యాణం అయిన తర్వాత నివేదన పెడతాను. మామూలుగా ఉదయం తిరువారాధనలో కట్టి పొంగులై పళ్ళు నివేదన చేసాము. ఇలా మనము పెరుమాళ్ళకి కళ్యాణం, గోదా కళ్యాణం చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువలగడియే శరణం.